వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు స్పెషల్ నవాబీ చికెన్ కర్రీ. పేరుకు తగ్గట్టు చాలా రిచ్గా, క్రీమీగా, టేస్టీగా ఉండే రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ ఫ్లేవర్ రైస్ కానీ చపాతీ ఆ రోటీలోకి కూడా కాంబినేషన్ కింద చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సన్నగా తరిగిన 2 టొమాటోలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ టొమాటో మగ్గిన తర్వాత 1/2 కేజీ చికెన్ వేసి 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు చికెన్ నుంచి వచ్చిన వాటర్ సరిపోతాయి చికెన్ ఉడకడానికి అనుకుంటే మీరు ఈ వాటర్ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే. మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ సబ్స్క్రైబ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్.